మా కోసం సమాధానం చెప్తుందేమో, ఎలాగైనా సరే అసెంబ్లీలో ఉంది కదా, మేము ఇక్కడికి వస్తే ఏదో మా కోసం మాట్లాడుతుందని ఒక చిన్న ఆశతో వచ్చాం సార్. ఈ రోజు ఆశ కూడా లేకుండా మరి అధికార పక్షం వాళ్ళు ఉంచుకొని ఈ రోజు మాకు నిరుద్యోగులుగా మాకు అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు ఇది సమంజసం సార్? ఎందుకంటే ఈరోజు మేము నష్టపోతున్నాం. మా ప్రాంతాల్లో ఉన్నటువంటి మా గిరిజన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈరోజు కనీసం మా కోసం నోరు మెత్తనటువంటి పరిస్థితులు సార్. ఇలాంటి పరిస్థితుల్లో మా మంత్రి కదా, మేము గెలిపించుకున్న మంత్రి కదా అని చెప్పి మేము అడుగుదామని వచ్చామండి. ఈరోజు మాట్లాడదామని వచ్చేసరికి మాకు కనీసం ఈరోజు మంత్రి ఆఫీస్ దగ్గర కూడా మాకు వెళ్ళనివ్వనటువంటి పరిస్థితి సార్. ఈరోజు మేము ఓటేసాం సార్, మాకు ఓటు హక్కు ఉంది. ఓటు వేసిన వాడికి మేము ఎలాంటి గొడవలు లేకుండా ఏమీ లేకుండా శాంతియుతంగా వెళ్ళి మాట్లాడడానికి అడగడానికి కూడా హక్కు లేదా సార్? రాజ్యాంగంలో ఆర్టికల్ 19A-B-C కూడా చెప్పింది సార్ క్లియర్గా. మేము ఎలాంటి గొడవలు లేకుండా ఏం లేకుండా శాంతియుతంగా వెళ్ళి అడగవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది సార్. మరి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని కూడా వీళ్ళు అధికార పక్షంలో ఉండి అధికారంలో ఉండి కూడా మేడం వాళ్ళందరూ ఎవరైతే ఈరోజు ప్రభుత్వం ఉందో మరి మా గిరిజన మంత్రి గారు కూడా మరి వాళ్ళు మరి మా మీద ఈ విధంగా ఇలా పక్షపాతంలాగా మమ్మల్ని చూసి మా గిరిజన నిరుద్యోగులైనటువంటి డిఎస్ఎస్ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇలాగా ఎక్కడ పడితే అక్కడ కట్టడి చేయడం అనేది మాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఈ రోజు కనుక ఎవరైతే మాకు అరెస్ట్ చేసి ఉన్నారో అరెస్ట్ చేసినటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మా గిరిజన నిరుద్యోగులకి ఈరోజు నీట్గా మధ్యాహ్నం ఆహారం పెట్టి సాయంత్రం చక్కగా రిలీజ్ చేయాలి సార్. రిలీజ్ చేయని పక్షాన మరి మేమైతే మా గిరిజన ప్రాంతాల్లో ఈరోజు మాకు ఇక్కడ ఆఫ్ చేశారు, కానీ ఈరోజు మేము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మా గ్రామ లెవెల్లో మా గ్రామ స్థాయి లెవెల్లో కూడా చాలా ఉద్యమాలు జరుగుతాయి సార్. తప్పకుండా ఇదైతే వాస్తవం చెప్తున్నాను సార్ నేను. ఎందుకంటే ఈరోజు అంత టీం అరెస్ట్ చేసినా మేము కూడా ఒక టీంలో వచ్చాం. ఇంకా చాలా మంది కూడా ఈరోజు సాయంత్రంకైనా సరే వస్తారు సార్. ఎందుకు ఎలాంటి వేరే రకమైనటువంటి ప్రలోభాలు ఇప్పుడు గురి చేయకుండా సార్ మాకు నీట్గా మాకు ఆఫీస్కి వెళ్ళనివ్వండి సార్. మేమేం చెప్పాం సార్ అక్కడ. మేము ఓన్లీ మాకు ఏవైతే అన్యాయం అయిపోయాం అవే అడుగుతాం సార్ క్లియర్గా. మరి దయచేసి మరి అధికారులందరూ కూడా అర్థం చేసుకొని మాకు అక్కడికి పంపించవలసిందిగా కోరుచున్నాం సార్.